నన్ను సెకండ్ హ్యాండ్ అని కామెంట్ చేసేవారు. సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత తనపై వచ్చిన వివిధ కామెంట్స్ గురించి ఓ యూట్యూబ్ ఛానల్స్తో మాట్లాడింది. విడాకుల తర్వాత సెకండ్ హ్యాండ్, వృధా జీవితం అంటూ చేసిన ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడుతూ, అయితే ఈ దశను అనుభవించి ఎంతో మంది ఆడవారి బాధను అర్థం చేసుకున్నానని చెప్పింది. ఈ పరిస్థితి తనకు ఓటమిగా కాకుండా కొత్త జీవితం సాధించే గెలుపుగా అనిపించిందని పేర్కొంది. డైవర్స్ తీసుకున్నప్పుడు తలుపులు వేసి ఏడవలసిన అవసరం లేదని, భవిష్యత్తులో మరింత సాధించేందుకు ప్రేరణ లభించిందని, కెరీర్పై కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నానని వివరించింది. సమంత ఇంకా చెప్పింది, చెయ్యబడింది జరిగిపోయింది, ఇది ప్రారంభం తప్ప ముగింపు కాదని ఒక ఫిలాసఫీ టచ్ ఇచ్చింది. చైతు త్వరలో శోభితాను పెళ్లి చేసుకునే సమయంలో సమంత ఈ మాటలు చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె ఆ ప్రతిస్పందనలతో చాలా దృష్టిని ఆకర్షించింది. సమంత ఇటీవల సిటాడెల్ ప్రమోషన్లో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన మాజీ భర్తకిచ్చిన కానుకలపై చెప్పిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంలో చైతు ఫ్యాన్స్ సమంత మాటలు టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే చైతు ఎక్కడ తన గురించి మాట్లాడలేదు, సమంత ఎందుకు ఈ వివరణ ఇచ్చిందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు చైతు తన మాజీ భార్య గురించి ఏ దశలోనూ మాట్లాడకపోవడం ఈ విషయంపై మరింత చర్చ ఏర్పడింది.